విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఊసేలేదని వైకాపా అనవసర రాజకీయం చేస్తోందని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎంతో పాటు ఎంపీలంతా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవుతుంది. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్ని చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు.